నమస్తే మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం. వరంగల్ శివనగర్ 35వ డివిజన్ పరిధిలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు నిర్వహించడంతో పాటు పూర్తయిన పనులను ప్రారంభించారు. పుష్పాలగుట్ట బ్యాంక్ కాలనీలో సుమారు 20 లక్షల కార్పొరేషన్ నిధులతో ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్, సెంట్రల్ లైటింగ్, సీసీ కెమెరాలు, గ్రీనరీ, ప్రహారీ గోడలతో కూడిన పార్కును ప్రారంభించారు. అలాగే 40 లక్షల రూపాయల వ్యయంతో పాడి మల్లారెడ్డి నగర్లో కమ్యూనిటీ హాల్ ప్రారంభించగా 20 లక్షల రూపాయలతో మైసయ్య నగర్లో పాఠశాలను ప్రారంభించారు. అదనంగా 45 లక్షల రూపాయలతో బూడిగ జంగల కమ్యూనిటీ హాల్ మరియు శివనగర్ శ్మశానవాటిక పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ సోమిశెట్టి ప్రవీణ్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ కొత్తపల్లి శ్రీనివాసు, డివిజన్ అధ్యక్షులు రేణికుట్ల శివ, కాంగ్రెస్ నాయకులు శ్రీరాం రాజేష్, కొత్తూరి రాజు, రాగి బ్రహ్మచారి, గడ్డం సుధాకర్, కాగితోజు సోమయ్య, వడగం అనిల్ లింగారెడ్డి, అప్పికట్ల చిరంజీవి, డి పూర్ణ, పురేల్లి సతీష్, సుదాన్ సందీప్, దారా మనోజ్, నండ్రు రామరావు, పాండవుల బాలు, బైరి రేణిక, ఎండి సర్వర్, మదాసి శ్రీకాంత్, జోరిక కిరణ్, గుర్రం రామకృష్ణ, గోలికర్ బబ్లు, వేల్పుల జగన్, పాల్లూరి యశ్వంత్, ఆకుల కుమార్, బర్ల కుమార్ తదితరులు పాల్గొన్నారు. దీన్ని కూడా ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. అట్లాగే మైసయ్య నగర్ సంబంధించింది కూడా అక్కడ కమ్యూనిటీ అండ్ స్కూల్కి సంబంధించింది అదొక 25 లక్షల రూపాయలతో అది కూడా ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. ఇవే కాకుండా రేపు భవిష్యత్తులో కూడా మరి ఇంకా అభివృద్ధికి సంబంధించి లక్ష్మీ గణపతి కాలనీ కానీ, పుప్పాలగుట్ట కానీ దాదాపు 1,40,00,000 రూపాయలతోని ఈరోజు అన్ని కూడా ఇలా పనులు ప్రారంభించుకోవడం జరిగింది. గౌరవ ఎమ్మెల్యే గారు ఈ వరంగల్ తూర్పు నియోజకవర్గానికి తెలంగాణ రాష్ట్ర అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రి శ్రీమతి శ్రీ కొండా సురేఖ మేడం, మురళీధరరావు గారి ఆజ్ఞ మేరకు ఈరోజు ఈ మా డివిజన్లో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవడం జరుగుతుంది. రేపు భవిష్యత్తులో కూడా ఆ పనులన్నీ కూడా పూర్తి చేయడం కోసం మేమంతా కూడా ఇక్కడ కలిసిగా దీనంతా కూడా మొత్తం కంప్లీట్ చేస్తామని చెప్పి కోరుకుంటూ ఈ 5 సంవత్సరాలు ఈ ప్రజలు మాకు ఇచ్చిన అవకాశంతో ఈ 35వ డివిజన్ సంబంధించి దాదాపు 20 కోట్ల రూపాయలతోని ప్రతి వాడలో కూడా రోడ్లన్నీ కూడా కొంత అభివృద్ధి చేసుకోవడం జరిగింది. అట్లాగే కమ్యూనిటీలకు సంబంధించి కూడా మరి మున్నూరు కాపు కమ్యూనిటీలకు సంబంధించి కూడా 80 లక్షల రూపాయలతో అది కూడా దాదాపు కంప్లీట్ చేసుకోవడం జరుగుతుంది. ఇట్లా అక్కడ ఏర్పాటు చేయడం మంచి గ్రీనరీతోనే అదంతా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని కూడా ఈ ప్రజలకు ఉపయోగపడే విధంగా దాన్ని మంచిగా ఆర్పాడంతో మనం చేసుకోవడం జరిగింది. అందులో సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ కానీ, సీసీ కెమెరాలు కానీ, గ్రీనరీ సంబంధించి ప్రత్యేకంగా దృష్టి పెట్టి దాన్ని కూడా అభివృద్ధి చేసుకోవడం కానీ ఈ 35వ డివిజన్లో ఉన్న ప్రజలందరూ కూడా ఆ పార్కును కూడా వినియోగించుకోవాలని చెప్పి కోరుకుంటూ అట్లాగే శ్మశాన వాటికకు సంబంధించి కూడా గతంలో 40 లక్షల రూపాయలు ఈ రోజు మేము కొబ్బరికాయ కొట్టి ప్రారంభించుకోవడం జరిగింది. ఆ శ్మశాన వాటికకు సంబంధించి కూడా గతంలో 1 కోటి రూపాయలు కూడా ఇంకా కొన్ని అక్కడ అవసరం ఉన్నాయి కాబట్టి ఇంకొక 40 లక్షల రూపాయలు దానికి పెట్టి దాన్ని కూడా చేసుకోవడం జరిగింది. ఏది ఏమైనా కూడా ఏదైతే కొండా దంపతుల ఆదేశం మేరకు వాళ్ళ సహకారంతో ఇవన్నీ కూడా అభివృద్ధి పనులు చేసుకుంటామని చెప్పుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు సెలవు తీసుకుంటాం.